దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతుంది కదా. అప్పుడు శివుడు వచ్చి అమ్మవారిని తీసుకొని తన భుజాలపైన వేసుకొని వెళ్తూ ఉంటే ఆ శివుడు పడే ఆవేదన చూడలేక విష్ణుమూర్తి తన చక్రంతో అమ్మవారిని ఎక్కడికక్కడ ఖండన చేసేస్తారు. అప్పుడు అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయం ఒక్కొక్క దగ్గర పడి శక్తిపీఠాలు అనేవి ఏర్పడ్డాయి కదా. ఇది అందరికీ తెలుసు. అయితే 18 శక్తిపీఠాలు మెయిన్. మళ్ళీ ఇంకా 54 ఉపశక్తి పీఠాలలో ఈ చాముండా అమ్మవారు దేవాలయం ఒకటి ఉపశక్తి పీఠాలలోకి ఒకటిగా ఈమె కొలువుదీరి ఉంది. ఇది హిమాచల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో చాముండా అమ్మవారి దేవాలయం ఉంది. ఉపశక్తి పీఠాలలో ఒకటైన చాముండాదేవి ఆలయం ఇది. ఇది నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఇంకా నిర్మాణం అంటే నిర్మాణం అయింది, ఇంకా లోపల మంచిగా ఇంకా నిర్మాణం అనేది చేస్తున్నారు. అమ్మవారు చాలా అద్భుతంగా అక్కడి ప్రజలకు కోరుకున్న దానికి కొంగు బంగారంలాగా ఆమె అక్కడి ప్రజలందరినీ చల్లగా చూసుకునే దేవతగా అందరూ వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఆ విధంగానే శక్తిపీఠాల దర్శనం వల్ల అమ్మవారి అనుగ్రహము, అలాగే మంచి మనకి ఒక మంచి ఇది అనేది మనకు వస్తుంది. శక్తిపీఠాల దర్శనం అనేది తప్పకుండా అందరూ చేసుకోవాలి. 18 శక్తిపీఠాలు ముఖ్యమైనవి. అవి సందర్శించుకున్న అన్నీ చూసిన ఫలితం మనకు వస్తాయి. మెయిన్గా 18 శక్తిపీఠాలు అనేది దర్శనం చేసుకోవాలి. వీలైతే మనం వెళ్ళే ప్రదేశాల్లో ఇంకా ఉపశక్తి పీఠాలు ఉంటే వాటిని కూడా దర్శనం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. ఈ జగత్తుకంతరికి అమ్మవారే కదా, మొత్తం ఏలేది అమ్మనే. అందుకని ఆ అమ్మవారి అంశలమే మనమందరం కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఆమె యొక్క చల్లని చూపు మన మీద ఉంటే తప్పకుండా మనం ప్రతి ఒక్క లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. జగజ్జనని అంటారు. అమ్మ యొక్క నీడ మన పైన చల్లగా ఉంటే మనం దేన్నైనా సాధించగలుగుతాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ అమ్మ యొక్క అంశలే. అందుకని ఆ అమ్మను అందరూ ఆరాధిస్తే మనకు ఆమె చల్లని చూపు, మంచి అనుగ్రహాన్ని ప్రాప్తిస్తుంది. అందరూ చాముండాదేవిని దర్శించుకోండి.